అతి చేసి ట్రెండ్ అవుతారు కొందరు, ట్రెండ్ అవ్వాలని అతి చేస్తుంటారు ఇంకొందరు. ఇదిగో ఇతను కూడా అదే పని చేసి ప్రాణాల మీదకు కాదు ప్రాణాలు పోయేదాకా తెచ్చుకున్నాడు. ప్రమాదకర పులులు, సింహాలతో, పాములతోనూ సెల్ఫీలు తీసుకోవాలని ట్రై చేస్తుంటారు. ఇదిగో ఇతనే అలా చేసి ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. సరే, మనదాకా ఎన్ని సెల్ఫీలు తీసుకున్నా ఏం కాదు, కానీ ఇలా పాములతో సెల్ఫీలేంటో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం కాకపోతే. నిజామాబాద్ జిల్లా బన్సువాడకు చెందిన స్నేక్ క్యాచర్ పాముతో సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బన్సువాడ మండలం దేశాయిపేట గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాములు పట్టే మోచి శివరాజు అనే 18 ఏళ్ల యువకుడు పాము కాటుతో మృతి చెందాడు. శివరాజు తండ్రి మోచి గంగారం పాములు పట్టేవాడు. ఈ క్రమంలోనే ఆ విద్య తన కొడుక్కి కూడా నేర్పించారు. ఈ నేపథ్యంలోనే తండ్రి పామును పట్టి కొడుక్కిచ్చాడు. దాంతో శివరాజ్ సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. దానికోసం ఏకంగా పామును నోట్లో పెట్టుకుని ఫోటోకు, వీడియోలకు ఫోజులు ఇవ్వటం మొదలు పెట్టాడు. కానీ అతని ప్రయత్నం బెడిసి కొట్టింది. పాముతో సెల్ఫీకి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. పామును పట్టుకొని అత్యుత్సాహం ప్రదర్శించాడు. పామును నోట్లో పెట్టుకోవడంతో అది కాస్త కాటేసింది. పాము కదా అది, ఊరుకుంటుందా మరి? దీంతో స్నేక్ క్యాచర్ శివరాజు మరణించారు. నిజానికి ఈ సెల్ఫీ సంగతి పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా ఏటా 54 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. మన దేశం విషయానికి వస్తే ఏటా 50,000 మంది పాము కాటుకు బలై ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పాము కాటుకు గురయ్యే వారిలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, పిల్లలు ఉన్నారు. పిల్లలు తరచుగా పెద్దల కంటే తీవ్రమైన ప్రభావానికి గురవుతారని WHO తెలిపింది. విషపూరిత పాము కాటేస్తే పక్షవాతం వచ్చి శ్వాస తీసుకోవటం కష్టమవటం, ప్రాణాంతక రక్తస్రావం, కోలుకోలేని మూత్రపిండాల వైఫల్యం, శాశ్వత వైకల్యానికి కారణమయ్యే కణజాల నష్టం ఏర్పడుతుంది. పాము కాటు వేసినప్పుడు ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండి తక్షణమే వైద్య చికిత్స పొందాలి. శరీరంలో కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు కదిలించకుండా ఉంచాలి. నగలు, వాచీల వంటి వాటిని తొలగించాలి. దుస్తులను వదులు చేయాలి, కానీ విప్పేయొద్దు. ఎవరైనా పాము కాటు వేసినప్పుడు ఈ చర్యలు తీసుకోవాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది. ఇక చేయకూడని పనులు. పాముకాటు ప్రాంతం నుంచి విషాన్ని నోటితో లాగేయటం, లేదా కోసేసి విషాన్ని తొలగించటం, లేదా రక్తస్రావం జరిగేలా చేయటం. పాముకాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పోయటం చేయకూడదు. విషపూరితమైన పామును పట్టుకోవటానికి ప్రయత్నించకుండా ఉండటం కూడా ముఖ్యం. చనిపోయిన పాములతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పామును చంపేసిన కొంతసేపటి వరకు కూడా దాని నాడీ మండలం క్రియాశీలంగానే ఉండొచ్చు, జాగ్రత్త.